హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు తేజ స్టోరీస్. ఈరోజు రొయ్యల నిల్వ పచ్చడి ఎలా చేయాలో చూపిస్తాను. ఇక నేను స్పైసెస్ అన్నీ తీసుకున్నాను, డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. ఇవి నేను ఫ్రై చేస్తున్నాను. ఫ్రై చేశాక ఒక ప్యాన్ తీసుకొని మనం ముందుగా క్లీన్ చేసుకున్న రొయ్యల్ని పసుపు ఉప్పు పట్టించేసి ఫ్రై చేసుకోవాలి. ఇట్లా నీళ్ళన్నీ ఇంకిపోయేదాకా చేసుకోవాలి, లేదంటే పచ్చడి నిల్వ ఉండదు. ప్లేట్లో పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. ఈ ఇంగ్రీడియంట్స్ని మిక్సీ చేసుకోవాలి. ప్యాన్ తీసుకొని ఆయిల్ పోసి ఆయిల్ హీట్ అయ్యాక మనం ఉడికించిన రొయ్యలను అయితే ఫ్రై చేసుకోవాలి. ఇవి గోల్డెన్ కలర్లో వచ్చేంత వరకు చేసుకోవాలి. ఆ తర్వాత 80% ఫ్రై అయ్యాక ఇక్కడ నేను అల్లం చిన్నపాయ పేస్ట్ అయితే యాడ్ చేశాను. కరివేపాకు కూడా యాడ్ చేసుకోవాలి. యాడ్ చేశాక ఇవన్నీ కొంచెం ఫ్రై ఒక బౌల్ తీసుకొని నేనైతే గిద్ద గ్లాస్తో తీసుకున్నాను. ఉప్పు, కారం, మసాలా ఇవన్నీ కొంచెం నిమ్మరసం యాడ్ చేశాను. ఇప్పుడైతే మన రొయ్యల పచ్చడి రెడీ.